ఈరోజు మీకు డీనో అన్న హోమ్ అనేది చూపించబోతున్నాను. అండ్ సింపుల్ మ్యాన్ హూ లవ్స్ మోటార్ సైకిల్స్. సింపుల్ మ్యాన్ బట్ బిగ్ హార్ట్ అనమాట. కానీ నిజంగా అందరూ ఇన్స్టాగ్రామ్ బయోలో పెట్టుకుంటారు కదా, బైకర్ బాయ్, బైకర్ గర్ల్ అని చెప్పేసి. పేరు చెప్పుకోవడానికి నిజంగా ఆ ప్యాషన్ ఉండడానికి డిఫరెన్స్ చూడవచ్చు. ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే అసలు ఏంటన్నా అది బ్లాస్ట్. ఇది డేటోనా 675R, వన్ ఆఫ్ ద దీని ట్రాక్ గాడ్ అని దీనికి పేరు అనమాట. కాదు అసలు ఈ హోమ్ ఇలా డిజైన్ చేసుకోవడం మెయిన్ గా ఇంత ఈ పోస్టర్స్ కానీ ఇది మీరు చూసారంటే ఇది ఇక్కడ ఇది చూడండి, చాలా లెజెండరీ పిక్చర్ ఇది. మేము షూట్ చేస్తున్నప్పుడు అనుకోకుండా ఒక అతను మన మార్నింగ్ 5:30 AM 6 AM కి షూట్ చేస్తున్నాం కాబట్టి ఆ పాలు డెలివరీ అతను కనిపించాడు. సో అది నాకు తెలిసి వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ షార్ట్స్ అనమాట. అంటే నిజంగా ఇది ఎక్కడ జరిగింది అప్పుడు? సో ఇది నేను రెగ్యులర్ గా ఒక రైడ్ చేసే ప్లేస్ అండి. ఇది డీనో రోడ్ అంటారు. ఇది చాలా సీక్రెట్ లొకేషన్, రివీల్ చేయలేదు. మొత్తం అక్కడే అంటే యూజువల్లీ నేను హై స్పీడ్ స్టెబిలిటీ టెస్ట్ కానీ అవన్నీ అక్కడ చేస్తాను. సో యూజువల్లీ వర్చువల్లీ ఎంటీ ఉంటుంది ఎర్లీ మార్నింగ్ వెళ్తే. సో నేను ఆ రోడ్ అది ఎంత ఫేమస్ అయిపోయిందంటే డీనో రోడ్ అని పేరు వచ్చేసింది దానికి. డిజైన్ ఎవరు చేశారు? ఇది నా చాలా క్లోజ్ సబ్స్క్రైబర్ ఒక అతను సబ్స్క్రైబర్ చేశారు. ఆయన చాలా రోజులుగా చెప్పాడు, అన్న నాకు ఈ ఐడియా ఉంది, మీరు కనీసం ఒక ఫోటో నాకు పంపించండి హై రెజల్యూషన్, నేను ఇది చేస్తాను మీకోసం అని చెప్పాడు. సో నేను కూడా అనుకోలేదు ఇంత రిచ్గా చేస్తాడని. మనం ఎప్పుడైతే అందరిని ఎంకరేజ్ చేసే మనసు, సో సరేనా నీకు చేయాలని ఉంటే చెయ్యని నేను చేశాడు. చాలా బ్యూటిఫుల్గా వచ్చింది అండ్ ఐఎమ్ వెరీ వెరీ సాటిస్ఫైడ్. ఇది ఓన్లీ డేటోనాకి అంకితం, ఎందుకంటే ఇట్స్ ట్రాక్ గాడ్. అండ్ ఇక్కడ చూసారంటే మొత్తం జర్నీ అండి. నిజంగా అన్న అసలు మీరు ఇంత ప్యాషన్, ఇంత పిచ్చా అన్నట్టు బైక్స్ అనగా లేకపోతే లైఫ్ లవ్ ఫర్ మోటార్ సైకిల్స్ పిచ్చి అని కాదు. రెస్పెక్ట్ ఉండాలండి. ప్రతి ఆ బైక్ అనేది మన కాన్స్టెంట్ కంపానియన్. ఎవరున్నా లేకపోయినా మనని డిఫరెంట్ ప్లేసెస్ తీసుకెళ్ళి ఆ నేచర్ ఒక స్ప్లెండెడ్ గ్లోరీని మనకి పరిచయం చేసేది ఈ మోటార్ సైకిల్. అంటే మనం వెళ్తున్నాం కార్లో ఉంటే మనకి ఆ నేచర్ ఒక ఇంటిమెసీ మనకు తగలదు. ఆ గాలి, ఆ సన్ కిస్సింగ్ ద ఫేస్, ద విండ్ హిట్టింగ్ ద చెస్ట్, అదంతా మనకి కార్లో ఎక్స్పీరియన్స్ కాదు, కార్ లోపల ఉంటాం కాబట్టి. ఇది మనం బయట ఉంటాం కాబట్టి ఫ్యామిలీ ఆ జెంటల్ డ్రిజిల్ అంటే ఒక నేచర్ ఎలిమెంట్ మనతో మాట్లాడుతూ ఉంటుంది. ఆ ఫీలింగ్ వేరండి. అది మనం ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ మనం చెప్పలేము. సో ఇప్పుడు అయితే బైకింగ్ కల్చర్ అందరూ ఎంబ్రేస్ చేసుకున్నారు. ఇది ఒక చిన్న జర్నీ లాగా అక్కడ లదాఖ్ లో చేసింది. నేను అడుగుతాను, మీరు చెప్తారు కానీ ఫస్ట్ ఫోటో R15 ఇప్పుడు అది ఈ మధ్యనే అంటే ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్. ఎందుకంటే R15 ఆ వైట్ కలర్ రీసెంట్ గా లాంచ్ అయింది. ఆ షూట్ లో మేము తీసిన షార్ట్స్. ఇది పక్కన దుబాయ్, ఇది మన ఇండియానే బ్రో. ఇది కిమ్సర్ డ్యూన్ సెంటర్ దీన్ని. సో ఇక్కడ మేము సూపర్ కార్స్ తీసుకుని వెళ్ళాం. మా ఫ్రెండ్ సూపర్ కార్స్ కూడా ఓనర్స్ కూడా చాలా డౌన్ టు ఎర్త్ అనమాట ఇక్కడ మన హైదరాబాద్లో. సో వాళ్ళు నన్ను తీసుకెళ్లారు కవర్ చేయడానికి. నా ఫ్రెండ్ జేఎస్ కూడా వచ్చాడు ఢిల్లీ నుంచి. జేఎస్ ఫిల్మ్స్ అని ఆయన అయితే H2. ఇదేమో ఆమిర్ సార్. ఇండియాలో ఉన్న ఆటోమొబైల్ జర్నలిస్ట్ అందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చి, అంటే అందరికి పిన్ పాయింట్ అనమాట డీనో అన్న. అవును, ఎందుకంటే ప్రాపర్ గా అది జనాలకు తీసుకెళ్లే పర్సన్ అనమాట. సో దుబాయ్ లా కనిపించిన మన ఇండియా క్యాప్చర్ చేశారు. అది అమీర్ సార్ది. అమీర్ ఆయన వన్ ఆఫ్ ది టాప్ ఆర్కిటెక్ట్స్. సో అమీర్ సార్ది, అది అమీర్ శర్మది. ఫెరారీ 488 GTB అనమాట. సో అది పక్కన లదాఖ్. మనము లే నుంచి మనం ఎంటర్ అవుతున్నప్పుడు CBR ఇది RR310, అపాచీ RR310. అది పక్కన నింజా 6R, ZX 6R. ఇదేమో మన నిశాంత్ కవచ షోరూమ్. ఆ కార్నర్ ఫోటో గురించి చెప్పండి అసలు. ఆ స్టిల్ ఏంది ల్యాంబోర్గిని? ఎందుకంటే ఇది అంటే ఆ బ్రదర్హుడ్ అండి. అట్లానే ఇంకా ఆ షోరూమ్ లో నేను పోయి ఏమైనా చేస్తాను, నా ఇష్టం. అంటే నా ఓన్ షోరూమ్ లెక్క, నా ఓన్ ప్లేస్ లెక్క. మా ఇద్దరి మధ్యలో ఆ బ్రదర్హుడ్ లవ్ అలా ఉంటుంది. డీనో అన్న బ్రదర్ అని మాట ఊరికే అనట్లేదండి. డే వన్ ఆన్వర్స్ నన్ను తమ్ముడు అని ఆప్యాయంగా పిలుస్తారంటే ఐ లిటరల్లీ లవ్ హిమ్ అనమాట. అండ్ చెప్పండి అన్న, హయాబుసా ఎవరిది? అది H2R కదా, కవాసాకి. అది H2నే. సో మన 10R డెలివరీ అప్పుడు జేఎస్ వచ్చాడు అనమాట. మన 10R డెలివరీ కింద 10R ఉంది. సో అప్పుడు అందరం కలిసి ఒక ఫోటోషూట్ చేసుకుందామని అప్పటికప్పుడు ప్లాన్ చేసింది. కొత్తగా ర్యాప్ చేపించాడు నిశాంత్, బ్లూ కలర్.
వాడేమో రైడ్ చేసుకుంటూ వచ్చాడు. ఒరిజినల్ కలర్ కాదా? ఆహా, ఇదేమో ర్యాప్ చేయించింది. సో H2 ఏమో జేఎస్ ఢిల్లీ నుంచి రైడ్ చేసుకుంటూ వచ్చాడు, అప్పుడు ఏదో పని మీద వచ్చాడు, అలానే హైదరాబాద్ వచ్చాడు. ఇదేమో మన నిశాంత్ది బూసా అనమాట. సో ఇది మొత్తం 3 కలిపి ఒక స్టిల్ ఎలా ఉంటుందని ఒకసారి అప్పుడే షోరూమ్ కూడా ఓపెన్ అయింది, ఒక డాన్ రేంజ్ లో ఇచ్చారు. సో అది వాళ్ళ ప్రేమ, వాళ్ళ ఇది నమ్మకం. ఇది నేను డీనాన్ ఫస్ట్ టైం ఒక షర్ట్ లో చూస్తున్నాను, అదర్ దెన్ జాకెట్స్ రెగ్యులర్ ఇది కాకుండా. కింద అయితే ఇది నిజంగా సినిమాటిక్ షాట్, అది ఎడిటెడ్ ఒరిజినల్ పిక్? ఎడిటెడ్ అండి. అంటే మన హైదరాబాద్ బ్యూటిఫుల్ రోడ్స్ అండి. మన తెలంగాణలో నేను ఇండియా మొత్తం ట్రావెల్ చేశాను, బెస్ట్ రోడ్స్ ఆర్ దేర్ ఇన్ తెలంగాణ. దట్ ఈస్ థ్యాంక్ఫుల్ టు అవర్ గవర్నమెంట్. ఎవరైనా చెప్తాను రెగ్యులర్ కంటే కూడా అన్ని ఎక్కువ ట్రావెల్ చేస్తారు కాబట్టి నమ్మొచ్చు. ఇంకోటి మొన్న వైజాగ్ వెళ్ళేసి వచ్చాను, రోడ్స్ అదిరిపోయినాయి అండి. వైజాగ్ నుంచి ఇక్కడికి మేము హార్డ్లీ 7 hours లో వచ్చేసామండి. సో అది ఇంపాసిబుల్, అంటే అంత ఆ రోజు ఉగాది రోజు, సో వర్చువల్లీ ట్రాఫిక్ కూడా ఏం లేదు. సో అది కానీ రోడ్స్ చాలా బాగా ఇంప్రూవ్ అయిపోయినాయి. అండ్ తెలంగాణ రోడ్స్ అయితే మనం వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు ద గవర్నమెంట్ ఫర్ మెయింటైనింగ్ సచ్ బ్యూటిఫుల్ రోడ్స్. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉందండి. చూడండి అసలు సన్ రైజ్. ఐ థింక్ యువర్ బాయ్ ZX10R ఐ మిస్ సర్ లాట్. ఎందుకంటే నాకు చాలా ఎస్ మనం పీక్లో ఉన్నాం ఆ టైంలో ప్రొఫెషనల్ కెరియర్ పరంగా. కానీ ఇమోషనలీ అప్పుడు డాడీ ఎక్స్పైర్ అయిపోయి కొంచెము ఇమోషనలీ బాగా ఇదైన టైం అనమాట. సో ఆ టైంలో నాకు సపోర్ట్గా నిలిచింది ఆ బైక్ అనమాట. సో ఒక అండగా ఒక కంపానియన్గా నిలిచింది. డాడీ చాలా ఇంపార్టెంట్ పర్సన్